డాక్టర్ కేవి కృష్ణారావు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఖమ్మం. నిన్న కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. ఇది చాలా బాధాకరం, చాలా అన్యాయం. తమ పార్టీ తరపు నుంచినటువంటి నెగ్గి ప్రజాబలాన్ని చూరగొన్నటువంటి ఒక వాయిస్ ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. అసలు తీన్మార్ మల్లన్న చేసినటువంటి అన్యాయం ఏంది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, తీన్మార్ మల్లన్న ఏమి అన్యాయం చేయలే, తమ జాతి కోసం కొట్లాడింది. మీరు జనాభా లెక్కల పేరుతోని అన్యాయం చేశారు కాబట్టి ఆ అన్యాయాన్ని వెలుగెత్తి చూపించినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. బీసీ జనాభా ఒక్కటే తగ్గుతుందా? ఆధిపత్య కులాల జనాభా తగ్గదా? 1991, 2001, 2011, అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసినటువంటి 2014లో చేసినటువంటి ఏ సర్వే చూసుకున్నా బీసీల జనాభా పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలేదు ఎక్కడ. మోరోవర్ బర్త్ అండ్ డెత్ రేట్స్ చూసుకుంటే బర్త్ రేట్ ఏమో 13% ఉంది, డెత్ రేట్ ఏమో 6% ఉంది. న్యాచురల్గా ఎవరిని అడిగినా చెప్తారు జనన మరణాల్లో జనన రేటు ఎక్కువ ఉంటుంది, మరణ రేటు తక్కువ ఉంటుందని. మరి అటువంటప్పుడు బీసీల జనాభా పెరగాలే తప్ప తగ్గకూడదు. మరి 56% నుంచి 46% ఎందుకు తగ్గిందని అని అడిగిండు మల్లన్న. అది నిజమే కదా. మరి మీరు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు కొన్ని హామీలు ఇచ్చారు. అంటే స్థానిక సంస్థల్లో 42% మేము పార్టీ అధికారంలో రాంగ్లోనే వెంటనే బీసీలకి అమలు చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. దాన్ని అమలులో భాగంగానే తూతు మంత్రంగా మమ అనిపించటానికి చేసినటువంటి ఈ యొక్క సర్వే ఏదో ఉందో ఈ సర్వే విధానమే, ఆ ప్రాసెసే లోపభూయిష్టంగా ఉంది. నిజంగా పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఒక కమిషన్ కానీ ఒక కమిటీ కానీ ఏర్పాటు చేసేటప్పుడు దాంట్లో లీగల్ వ్యక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి. లీగల్ విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని చైర్మన్గా చేసుకొని, స్టాటిస్టిక్స్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులని దాంట్లో సభ్యులుగా చేసుకొని ఒక కమిషన్ లాగా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి సర్వే చేయాల్సింది. కానీ అట్లా కాకుండా ఒక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేసింది. మరి ఒక మంత్రి చెప్పినప్పుడు కింద అధికారులు ఆ మంత్రికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలుగుతారా? ఇది సాధ్యమేనా? అంటే మంత్రులు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయా? లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ కొత్త ఒరవడి సృష్టించింది. ఇది అంతా లోపభూయిష్టంగా కేవలం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సపోర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ కమిటీ పనిచేసింది తప్ప మరొక్కటి కాదు. దీన్ని ప్రశ్నించినందుకే తీన్మార్ మల్లన్న గారిని బహిష్కరించారు. ఇది చాలా దారుణం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి మాటలు జరగలేదా? పార్టీ గురించి నిజంగా పార్టీ యొక్క నిర్ణయాలనే బహిరంగంగా వ్యతిరేకించినటువంటి లీడర్లు జగ్గారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఎం సత్యనారాయణ కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, ఎంతోమంది, శంకర్రావు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ మీద చిన్నారెడ్డి మోరవర్ చిన్నారెడ్డి కూడా గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు, మొన్నకు మొన్న ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. మరి వాళ్ళ మీద యాక్షన్ లేదా? లేదు. ఎందుకు లేదు అనంటే వాళ్ళందరూ ఆధిపత్య కులాల వాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా ఓట్లు వస్తాయనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఒక రకంగా ఉంది, వచ్చిన తర్వాత మరో రకంగా ఉంది. అంటే ఓడ దాటడానికి ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అన్న సామెత గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి అధిష్టానం ఏమో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో బీసీలకి మేము అనుకూలం, బీసీలకి న్యాయం చేస్తామంటారు. మరి గల్లీకి వచ్చేసరికి కుస్తీ అంటే వీళ్ళు నీచ రాజకీయాలు చేసి బీసీల జనాభాని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లా అన్నందుకే ఎమ్మెల్సీని బర్తరఫ్ చేశారు. మరి
ఇట్లా అంటే ప్రశ్నించే గొంతుకుల్ని నొక్కేయటమేనా మీ పని? అంటే మీకు ఎదురు చెప్పట్లా, అంటే మీరు చేసేది తప్పు అని అంటే మిమ్మల్ని బయటికి పంపించటమే. అంటే మేమెంతో మాకంత అని అన్నప్పుడు అంటే మా జనాభా ఎంత? 65%. మేము 65% ఉన్నప్పుడు 65% మాకు రావాలని అడగటం తప్పు కాదు కదా. 119 నియోజకవర్గాల్లో యాక్చువల్గా ఉండాల్సింది 70 పైచిలకు ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉండాలా. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? 19, కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. మరి మా వాటా మాకు రావట్లేదు కదా. మరి మేము మా వాటా గురించి అడుగుతున్నప్పుడు మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారండి? ఇది ఎక్కడి న్యాయం? ఇది సబమేనా అని అడుగుతున్నాం. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టలే. మీరు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ మీరు బహిరంగంగా అభ్యర్థులు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అభ్యర్థులను నిలబెట్టుకోక ఒకే సామాజిక వర్గం చెందినటువంటి అందరు అభ్యర్థులు ఉంటే ఏదో వాళ్ళకు ఒకదానికి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప మరి బీసీలకి మీరు ఇచ్చినటువంటి శాతం ఎంత? ఏమి లేదు కదా. మరి ఇవ్వకపోవడంతో మల్లన్న బీసీ వాయిస్ని ఎత్తుకున్నాడు, బీసీలని నిలబెట్టేటట్టు చేసిండు. బీసీ వాయిస్ ఎప్పుడైతే పెరుగుతుందో నాట్ ఓన్లీ కాంగ్రెస్, మిగతా పార్టీలు కూడా ఈ బీసీ వాదాన్ని వెంటనే మొదట్లోనే తుంచివేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి చేసినటువంటి ఈ కుట్ర. ఇప్పుడు అంటే మీరు ఈ పార్టీ కాదు, బీజేపీలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి లోధి కమ్యూనిటీకి చెందినటువంటి ఒక బీజేపీ ఎమ్మెల్యే, హైదరాబాద్ నడిబొట్టున్నటువంటి ఒక ఎమ్మెల్యేని 3 సార్లు గెలిచినా కానీ ఆయనకి శాసనసభాపక్ష నేతగా ఇవ్వలే. ఒక్కసారి గెలిచినటువంటి ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి శాసనసభాపక్ష నేతగా ఇచ్చారు. అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో అధ్యక్షుడిగా నియమించడానికి కూడా ఆయన ప్రపోజ్ చేసిన వాళ్ళని ఇవ్వకుండా వేరే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఇచ్చారు. అదేవిధంగా బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ తెలంగాణలో విపరీతమైనటువంటి ప్రాచుర్యంలో తీసుకొచ్చినట్టు బండి సంజయ్ని అకస్మాత్తుగా నైట్గా తీసేసి ఒక ఆధిపత్య కులానికి చెందినటువంటి వ్యక్తిని పెట్టి అక్కడ కూడా బీసీలకు అన్యాయం చేశారు. మరి ఈటెల రాజేందర్ని తీసుకున్నారు, మరి ఆయనకి అధ్యక్ష పదవి ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వట్లేదు. బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు, బీసీ ముఖ్యమంత్రి అనుకుంటూనే బీసీలకి మేము న్యాయం చేస్తాం అనుకుంటూనే బీసీలని తొక్కుతున్నారు, బీసీ ఎమ్మెల్యేలు తొక్కుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మధుసూదనాచారి బీసీల గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? ఉసిరికాయ మూటలు అన్నాడు. ఉసిరికాయలు ఒక దగ్గర కడితే ఒక దగ్గర ఉంటాయి, బీసీలు కూడా అట్లే ఉంటారు. అది మూట ఇప్పినప్పుడు ఎటేటో పోతాయి, వీళ్ళు కూడా చిల్లా చెద్దుగా ఉంటారు, వాళ్ళలో అనైక్యత ఉన్నది, వాళ్ళు ఏమీ చేయలేరు, బీసీల వల్ల ఏమీ కాదు అని బహిరంగంగా అన్న సందర్భం ఉంది. మరి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల్లో కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మినిస్టర్లో కూడా బీసీలకి తెడ్డు చూపినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇట్లా చూసుకుంటే అన్ని పార్టీలు కూడా బీసీలని అనగదొక్కుతున్నాయి. మేము ఒక్కటే అంటున్నాం, బీసీలు గొంతెమ్మ కోరట్లే, మేమెంతో మాకంత. అంటే జనాభా తమాష ప్రకారం ఎవరు ఎంత జనాభా ఉన్నారో కేవలం 3% ఉన్నటువంటి జనాభా వాళ్ళు దాదాపు 43 ఎమ్మెల్యే సీట్లుండి 43 మంది ఎమ్మెల్యేలు అవుతారు. 65% ఉన్నటువంటి బీసీలేమో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే చట్టసభలకు పోతారు. చాలా బీసీ కులాలు, కనీసం వార్డు మెంబర్ కానటువంటి బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి. చట్టసభలకి ఎంట్రీ కావడం కాదు, వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు దాదాపు 80 పైచిలుకు కులాలు ఉన్నాయి. మరి బీసీలకి ఏం న్యాయం చేస్తున్నారు? మరి అంబేద్కర్ ఏమో పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం అన్నాడు. రాజ్యాధికారం ఉన్నటువంటి జాతులే మనగలుగుతాయి, రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతాయి అంటారు. మరి ఈరోజు అది అక్షర సత్యమైంది. బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళకి వస్తుంది. వాళ్ళని తగ్గించే ప్రయత్నం, పెంచే ప్రయత్నం ఎవరు చేయరు. ఎందుకంటే రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం వాళ్ళకి హక్కులు అవన్నీ ఇచ్చింది. కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోరు. ఎటు వచ్చి సమాజంలో బలయ్యేది బీసీలే. బీసీల వాటాని మొత్తం కబళించేస్తున్నారు ఆధిపత్య కులాలు. దీనికి ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీల్లో
బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓట్లు వేయమన్నందుకు, అదేవిధంగా జనాభా లెక్కలు బీసీలు మీరు చేసినటువంటి జనాభా లెక్క తప్పు అన్నంత వరకు మీరు ఆ ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయటం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. ఇక బీసీలు చాలా చైతన్యమయ్యారు, ఇక ఊరుకోరు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్స్ కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీసీ ఉద్యమకారులు కావచ్చు, అందరూ చాలా నిష్టంగా పరిశీలిస్తున్నారు. రాబోయేది బీసీ రాజ్యమే. ఎందుకంటే ఈ సోషల్ సైకిల్లో 100% ఆధిపత్య కులాలని గండి కొట్టేది ఫస్ట్ బీసీలే. ఎందుకనంటే బీసీలు జనాభా ఎక్కువ ఉంది. బీసీలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందుతుందని కాంచీరామ్ గారు అన్నాడు. ఇది అక్షర సత్యం. మెజారిటీ పాపులేషన్ని మీరు చూసుకోకపోతే మీరు చేసేది ఏంది? ఎవరికి చేస్తున్నారు? మెజారిటీ పాపులేషన్ బీసీలు కాబట్టి బీసీలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు అభివృద్ధి చెందుతుంది. ఆ విషయంలో మేము ముందుకు పోయి తీర్మార్ మల్లన్న గారిని ఎందుకు బర్తరఫ్ చేశారు అని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. చెప్పటమే కాదు, మరొక్కసారి మరో బీసీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నా మీ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా బీసీలకి కాంగ్రెస్ పార్టీ అనాది నుంచి అన్యాయం చేస్తూనే వచ్చింది. పుట్టుస్వామి కమిషన్ కావచ్చు, కాకా కాలేకర్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా మండల కమిషన్ కావచ్చు, అన్ని కమిషన్లు అయితే ఏర్పాటు చేసింది. ఒత్తిడి వల్ల ఏర్పాటు చేసింది, ఇష్టపూర్వకం కాదు, ఒత్తిడి వల్ల ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన దాన్ని అమలు చేయకపోగా దాన్ని తొక్కిపట్టి ఉంచినటువంటి సందర్భాలు కోకొల్లలు. కాబట్టి మండల కమిషన్ 1980లో కమిషన్ రిపోర్ట్ ఇస్తే 90 దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అమలు చేయలేదు. ఇదే కాంచీరామ్ గారు 3 డిమాండ్లతోని విపి సింగ్ గవర్నమెంట్ని గడగడలాడిస్తే అప్పుడు మండల కమిషన్ 50% బదులు 27% ఓబీసీ రిజర్వేషన్ని అమలు చేస్తున్నామని ప్రకటించినటువంటి సందర్భం. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల అధికారం, ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉంది. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఎప్పుడో చేయాల్సి ఉండే కదా, ఎందుకు చేయలేదు? మరి ఈరోజు అధికారంకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో మీరు బీసీలకు ఏం చెప్పారు? దేన్ని అమలు చేస్తున్నారు? దానిలో భాగంగానే 42% స్థానిక సంస్థల్లో మీరు అమలు చేస్తున్నారు రిజర్వేషన్స్ని. దాన్ని తొక్కిపట్టి ఉంచటం కోసమే, దాన్ని అమలు చేయకుండా ఉండటం కోసమే ఈరోజు మల్లనని బర్తరఫ్ చేశారని మేము అంటున్నాం. ఇది నిజం కాదా? మరి ఇట్లా అంటే మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు, మీరు చేసేది తప్పు అన్నోళ్ళని బహిష్కరించుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ మిగులుతుందా అని అడుగుతున్నాం. మరి బీసీలు ఓట్లు వేయలేదా మీకు అని అడుగుతున్నాం. బీసీలు ఓట్లు మీకు అవసరం లేదా అని అడుగుతున్నాం. ప్రజాక్షేత్రంలో బీసీలు మెజారిటీగా ఉన్నారు, మా ఓట్లు లేనిది మీరు గెలుస్తారా అని అడుగుతున్నాం. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలు ఓట్లు లేనిది గెలవరు సుమా అని మేము అంటున్నాం. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. మల్లన్నని ఎందుకు బర్తరఫ్ చేయించామో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, చేశారు. కాబట్టి ఇక ముందు కూడా మరొక్క బీసీ ఎమ్మెల్యేని కానీ ఎంపీలని కానీ మినిస్టర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపెట్టడం కానీ, హింసించటం కానీ, బర్తరఫ్ చేయటం కానీ, వాళ్ళని అన్యాయం చేయటం కానీ చేస్తే మాత్రం మా బీసీల యొక్క తడాకా ఏందో చూపిస్తామని తెలియజేస్తున్నాం.